లీడర్ కమ్ కంపెనీ విజయవాడ సితారా గ్రౌండ్స్ జలగన్ ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జిబిషన్ లో వంట సామాగ్రి, గ్యాస్ బండలు ఉండడంతో గ్యాస్ బండ్లు భారీగా పేలుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో స్టాల్స్ అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై హోమ్ మినిస్టర్ అనిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని పోలీసు అధికారులు మంత్రికి వివరించారు. మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. ఘటనా స్థలానికి మేయర్ భాగ్యలక్ష్మి, వైసీపీ నేత ఆసిఫ్ చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. సితారా సెంటర్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాన్ని వెంటనే ఫైర్ ఇంజిన్ రప్పించి ఫైర్ వెంటనే ఆర్పించడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది చూడాలి. కొంతమంది అయితే వంట చేస్తున్నప్పుడు జరిగిందని చెప్తున్నారు, కొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అన్నారు. అది వెరిఫై చేస్తున్నాం. దీనికి అయితే లాస్ట్ మంత్ 28 వరకు పర్మిషన్స్ ఉన్నాయి. తర్వాత మాకు ఎక్స్టెన్షన్ పర్మిషన్ పెట్టుకున్నాం కొన్ని నెల రోజులకి. మేమైతే పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసి మేము పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఫైర్ వాళ్ళు ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేయాలి. ఇక్కడ అయితే ఏ విధంగా ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. పక్క షెడ్లో ఫైర్ యాక్సిడెంట్ పక్క షెడ్లో బర్డ్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. వాటిని అన్నీ మేము వచ్చి పక్కకి తరలించడం జరిగింది. ఇక ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు అయ్యే షాపుల్లోనే యాక్సిడెంట్ జరిగింది. మిగతా షెడ్లో ఏ విధమైన నష్టం జరగలేదు. ఎవరికి ఏ విధంగా గాయాలు జరగలేదండి. ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. అంటే సిలిండర్లు పేలినాయి అంటున్నారు కదా. సిలిండర్ అంటే ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయండి, అవి సిలిండర్ పేలినాయి. గ్యాస్ సిలిండర్ ఉన్నాయో లేదని చూడదు. ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఏం కనపట్టలేదు. గ్యాస్ సిలిండర్లు అయితే ఇక్కడ ఏం కనపట్టలేదు. పోలీస్ సైడ్ నుంచి మేము ఇచ్చామండి. మిగతా వెరిఫై చేయాలి. 28 వరకు అయితే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇచ్చారు. అక్కడ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. ఎక్స్టెన్షన్ పెట్టుకున్న దానికి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారా లేదని మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. టోటల్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎంత ఆస్తి నష్టం జరిగే అవకాశం తెలియదు. చూడాలి. మా షాప్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తే కానీ నా నష్టపరిహారం మనకి ఎంత అనేది తెలియదు. వాళ్ళ షాప్ వాళ్ళు రావాలి, దాన్ని బట్టి మాకు నష్టం అంచనా వేయడం జరుగుతుంది. సుమారు ఏ డేట్ వరకు కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి? లాస్ట్ మంత్ 28 వరకు ఉంది. ఇంకో 28 రోజులు పెట్టడం జరిగింది. లేబర్ కాలనీ ఇండోర్ స్టేడియము గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్థానికంగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ కానీ ఇక్కడ కార్పొరేషన్లోన 6 కోట్లు మేము ఇండోర్ స్టేడియము డెవలప్మెంట్ కోసమని శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత వెనక మళ్ళీ ఇండోర్ స్టేడియం ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేశాము. అలాగే ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేయడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ చుట్టూ వాల్ ఒకటి నిర్మించడం జరిగింది. త్వరితగతిన స్టేడియం ఒకటి నిర్మించి మన వెస్ట్ నియోజకవర్గంలో అటు సెంట్రల్లోన స్టేడియంస్ ఉన్నాయి, అలాగే ఈస్ట్లోన స్టేడియంస్ ఉన్నాయి. వెస్ట్ నియోజకవర్గంలోన పిల్లలు ఆడుకోవటానికి కానీ, లేకపోతే ఇండోర్ స్టేడియంలు కానీ, లేకపోతే వాకింగ్ ట్రాక్లు కానీ, లేకపోతే సైక్లింగ్ ట్రాక్లు కానీ లేకపోవటము, పిల్లలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ స్టేడియం డెవలప్మెంట్ అన్నది మేము చేపట్టడం జరిగింది. గత 7 నెలల కాలంగా పూర్తిగా స్టేడియం డెవలప్మెంట్ అన్నది ఆగిపోయింది. ఇండోర్ స్టేడియం కూడా 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఇండోర్ స్టేడియం పనులు కూడా ఆపేసి గత 5 నెలల క్రితం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఒక పిల్లోడు చనిపోయినాడు, అప్పుడు ఆపినారు. మళ్ళీ 5 నెలలు తిరగకుండా మళ్ళీ స్టేడియంకి మళ్ళీ ఇంకో ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇచ్చారు. ఎగ్జిబిషన్ పెట్టారు. జనవరి 28వ తారీఖు కల్లా ఈ ఎగ్జిబిషన్ పర్మిషన్ అన్నది అయిపోయింది. కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఎగ్జిబిషన్ నడుస్తున్నా కానీ ఏమీ తెలియనట్టు ఇటు మా కార్పొరేషన్ సిబ్బంది కానీ, అలాగే ఫైర్ సిబ్బంది కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు తెలియనట్టు కళ్ళు మూసుకొని ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే ఒక స్కూల్ ఉంది. అలాగే చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. నివాసంలో ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. అలాంటి ఇళ్లల్లోన ఈరోజు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ పోయినాయి. వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఒకవేళ ప్రాణ నష్టం కానీ జరిగితే ఆ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఈరోజు పెళ్ళాయో ఆ గ్యాస్ సిలిండర్ ఒక్కటి వెళ్ళి ఆ స్కూల్ మీద పడినా, అక్కడ పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగినా ఎవరు దీనికి సమాధానం చెప్తారు? గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన 5 ఏళ్ల కాలంలోన ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టడం కానీ, లేకపోతే ఎవరికైనా పర్మిషన్లు ఇవ్వడం కానీ ఏనాడు జరగల. గణపతులు పెడుతున్నారు, ఎగ్జిబిషన్లు పెడుతున్నారు, ఎలా పడితే అలా పర్మిషన్లు ఇస్తున్నారు. వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఉండేది, పూర్తిగా వాకింగ్ ట్రాక్ అన్నది ఈరోజు కనుమరుగైపోయింది. కొన్ని లక్షలు పెట్టి వాకింగ్ ట్రాక్ మేము ఇక్కడ నిర్మించాం. ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ ఎక్కడైనా మీకు కనబడుతుందా?
ఇండోర్ స్టేడియం సగంలో ఆపేశారు. అది పూర్తయితే ఈరోజు ఎంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకునేవారు ఈరోజు ఇండోర్ స్టేడియంలో. ఎందుకు డెవలప్మెంట్కి దూరంగా ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఉంటుంది. ఏ పొద్దు అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడము, అడ్డగోలుగా వెనకమాల సపోర్ట్ చేయటము, అడ్డగోలుగా ఇలాంటివి రన్ చేయడం అన్నది జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దగ్గర ఉన్న ఈ యొక్క ఎగ్జిబిషన్ ఫైర్ అవ్వడం జరిగింది. ఇది ప్రజలకి ఏమాత్రం ఇక్కడ అన్ని విధాలుగా ఒక ఇళ్ల మధ్యలో ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. అలాగే ఇండోర్ స్టేడియం ఉంది. ఆ ఇండోర్ స్టేడియం 80% ఇండోర్ స్టేడియంను అభివృద్ధి చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలో. మరి ఆ యొక్క ఇండోర్ స్టేడియంని వదిలేసి ఈ యొక్క ఎగ్జిబిషన్కి పర్మిషన్లు ఇవ్వడం, గత జనవరిలోనే ఈ యొక్క ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయినా సరే దాన్ని మళ్ళీ పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలకి గాలిలోకి వదిలేసి ఇక్కడ పక్కనే ఒక స్కూల్ ఉంది. ఆ పిల్లలందరూ ఈ పొగ మంచుకి అంతా పిల్లలందరూ బయటకు పరిగెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ గ్యాస్ బండ్లు పేలినాయి. అలాగే ఇళ్ళ మధ్యలో ఉండడం వల్ల చాలా వరకు ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీద పరిగెట్టడం జరిగింది. ఇలాంటి ఏరియాలో ఈ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. కేవలం కాసులు కక్కుర్తిపడి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కూడా గాలికి వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చేయడం. ఇక్కడ వాకింగ్ ట్రాక్లు నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో కోట్లాది రూపాయలు లక్షలతో ఖర్చు పెట్టి ఇక్కడ ఇండోర్ స్టేడియం కడుతుంటే ప్రజల కోసం ఏదో వాకింగ్ ట్రాక్ ఉంటుంది, పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైన ఏరియాలో కట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ హయాంలో కడుతుంటే దానికి కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వడం. ఎవరైతే కాసులు కక్కుర్తిపడి అధికారులు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చారో వాటి మీద చర్యలు ఉంటాయి. తప్పకుండా మేము కార్పొరేషన్ వారి మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తప్పవని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గ్యాస్ బండ్ ఒకటి ఫైర్ అయ్యి ఇక్కడ మంటలు వ్యాప్తే సందర్భంలో మేమందరం దగ్గరలో ఉంటాం. అందరం ఇక్కడికి వచ్చి వారికి తగ్గట్టు వాళ్ళ స్థాయిలో వాళ్ళు సేవలు చేసి ఇక్కడ ఉన్న వస్తువుల్ని గ్యాస్ బండ్లను కొన్నింటిని బయటికి తీశారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకి కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ పోలీసు యంత్రానికి కానీ అందరికీ ఇన్ఫామ్ చేసాం మేము. వాళ్ళందరూ కూడా సకాలంలో స్పందించి వెంటనే అందరూ వచ్చి ఇక్కడ ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగకుండా వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ పని వాళ్ళు చేశారు. నిజంగా పోలీస్ సిబ్బందికి కానీ అధికార యంత్రాంగానికి కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అన్నింటిలో కీలక పాత్ర జన సైనికులందరూ మాత్రం వాళ్ళ ప్రాణాలు తెగించి ఫస్ట్ ఇక్కడ ఉన్న గ్యాస్ బండ్లు అన్నీ మేమే బయటికి చేరేసాం. ఫైర్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ అన్నీ మేమే దగ్గరుండి అంతా వాళ్ళకి సహాయం చేసాం. మాకు తోచిన సహాయం, మాకు చేతనైన సహాయం మేము చేసాము.